సర్వాధికారి, సర్వసృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే నేను ఘనపరుస్తూ స్తుతిస్తూ, దేవా, భయంకరుడైన గొప్ప దేవా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, యుగములకు పూర్వమందున్న మా గొప్ప దేవా, యుగాలు దేవా, పరలోక రాజ్యములో పరిశుద్ధులతో ఉండే దేవా, నీకు విరోధంగా జీవించిన వారు యుగాలు నరకంలో తోసివేసిన దేవా, అయా నీకు వందనాలు. ఈ యొక్క ఆకాశమును, భూమిని, అందున్న సమస్తమును మానవు కొరకు అయా నువ్వు అనుగ్రహించిన నీ ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రపంచ దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను. జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకొని యథార్థవంతులుగా పరిపాలించడానికి, న్యాయం ప్రజల ఎడల చేసేవారుగా దేవా, నీ ప్రజల అధికారులను రక్షించు దేవా. వారి జ్ఞానంతో, వారి సంపాదనతో కాకుండా ప్రజలకు మేలుకరముగా జీవించులాగున అయా మా యొక్క ప్రపంచంలో రాజులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్రపతి, గవర్నరు, ఉపరాష్ట్రపతి, అయా మరి ముఖ్యమంత్రులు దేవా, మంత్రులు, ఎమ్మెల్యేలు దేవా, జిల్లా, మండల, గ్రామ అధికారుల కొరకు, రాష్ట్ర అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్కరూ నశించి నరకానికి పోవుట, అధికారులు నరకానికి పోవటం నీకు ఇష్టం లేక ఎవరినైతే నువ్వు ఎన్నుకున్నావో అధికారులు నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని, యెహోవా ఈరే అనే ఇటు పరిచర్యలో తోడుగా ఉండమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. కృపకాలములో సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన, సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన మిత్రుడా నీకే నీ లాభముండును, మిత్రుడా నీకేమి లాభముందును. ఇలాంటి జీవాముతో యేసు నీ ప్రేమ స్వరము విని తెరువు నీ హృదయము. ప్రభు యేసు నీ చరణములు చేరి ఆనంద ముక్తి పొందు. ప్రభు యేసుని చరణములు చేరి ఆనంద ముక్తి పొందు. కృపకాలములో ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడావు కానేరవు. ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడావు కానేరవు. భక్తి వేషాలు ధారించుకున్న, భక్తి వేషాలు ధారించుకున్న పరలోకము చేరవు. కాగా మిత్రుడా నీ పాపములను ఒప్పుకొను యేసునొద్ద. మహాప్రభుని చరణములు చేరి అర్పించుకో నిన్నే. మహాప్రభుని చరణములు చేరి అర్పించుకో నిన్నే. కృప
కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. కృపకాలములో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుడైన పౌలు రాసిన పుస్తకము గలతీ పత్రిక ధ్యానిద్దాం. 6వ వచనం నుంచి, 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మీమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక. ఆమేన్. ఆ శ్రేష్ఠాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖాదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియులైన అన్య జనులైన వారెల్లరికీ దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు లేదా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ గలతీ పత్రిక గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గలతీ సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. గలతీలోనున్న దేవుని సంఘమునకు ఈ ఉత్తరాన్ని పౌలు రాస్తున్నట్లుగా మనం 1వ అధ్యాయం 5 వచనాల గురించి విన్నాం. ఈ దినము 1వ అధ్యాయంలో 2వ వర్తమానాన్ని విందాం. అపోస్తలుడైన పౌలు పలుమార్లు గలతీ సంఘాన్ని దర్శించి వారిని ఆత్మీయంగా బలపరచడానికి, వారిని దేవుని పరలోక రాజ్యం కొరకే వారిని సిద్ధపరచడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడినట్లుగా మనము ఈ పుస్తకంలో మనకు అర్థమవుతుంది. చూడండి, 6వ వచనంలో పౌలు ఏం చెప్తున్నాడు అంటే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరెంత తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని గురించి విన్న వార్త ఏంటంటే, వారు క్రీస్తును కృపను బట్టి వారు ప్రభువుని ఎరిగారు, రక్షించబడ్డారు, మారుమనసు పొందారు, బాప్తిజం తీసుకున్నారు, హస్తనిక్షేపం చేయబడ్డారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు, సంఘంలో చేరారు, వారు ఆరాధించారు, బలను సమీపించారు, సంఘ ప్రార్థన, ఆల్నైట్ ప్రేయర్, గృహ కూడక, స్త్రీల కూడక, లేదా పలు వృత్తుల్లో పరిశుద్ధ సమాజ కూడుకలో పలు రకాలుగా వారు దేవుని ఆరాధిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ ఉన్న ఆత్మీయంగా ఉన్న వారి జీవితంలో శత్రువైన అపవాది సంఘములో దూరి, విశ్వాసుల మధ్య దూరి, అక్కడున్న సంఘ పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, వారు దేవుని వాక్యాన్ని విని ఆయన ద్వారానే యేసు నేనే మార్గము సత్యము జీవమని ఎరిగిన వారై ఉండి, వారి యొక్క జీవితంలో అపవాది గలతీ ప్రాంతంలో ఉన్న సంఘాల అన్నిటిలోని కూడా అపవాది ప్రవేశించి దుర్బోధను చేసి వారిని చెరిపినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి, మిమ్మల్ని పిలిచిన సృష్టికర్తను దేవుని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. మీరు విన్న వార్త, మీరు విన్న శుభవార్త, మీరు విన్న సాక్ష్యము, మీరు విన్న పరలోకం నరకము, మీరు విన్న సృష్టికర్తను దేవుని ఎరిగి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన, కనుక పిలిచిన దేవుడే నీ విడిచి ఆ భిన్నమైన సువార్తకు, వ్యతిరేకరమైన సువార్తకు మీరు తిరిగిపోవడం చూడగా ఓ గలతీ సంఘస్థులారా నాకు ఆశ్చర్యమగుచున్నది అంటున్నాడు. అదియుగాక సువార్త కాదు కానీ, అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
క్రీస్తు సువార్తను చెరపగోరు వారు కొందరున్నారు. మీరు వారి మాట వింటున్నారు. మీరు వారు చెప్పిన తప్పుడు సిద్ధాంతాన్ని విని మీ జీవితాల్లో మీరు మోసపోతూ ఉన్నారు అని పౌలు క్రీస్తు సువార్తకు భిన్నమైన వార్తను మీరు వింటూ మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నాడు అంటున్నాడు పౌలు. చూడండి, 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారే వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అటివాడు వంచకుడును క్రీస్తు విరోధులై ఉన్నాడు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యమును చెడగొట్టకొనక మీ పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనవాడు. ఆ బోధయందు నిలిచిండువాడు ఆ తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనా ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలువాడగును. గమనించారా? దుర్బోధలు లోకములో ఏ రీతిగా ఉన్నాయని పౌలు 8వ వచనంలో ఏం చెప్తుంటే, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మీమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక. పౌలు అంటున్న మాట అంటే, మొదట మీకు సత్య సువార్త చెప్పాము. ఆ సువార్తకు వ్యతిరేకంగా మేము వచ్చి వ్యతిరేకమైన సువార్త చెప్పినా, లేదా వేరే వారు వచ్చి భిన్నమైన సువార్త చెప్పినా, లేదా పరలోకం నుంచి ఒక దూత వచ్చి మేము మొదట ప్రకటించిన సువార్తకు వ్యతిరేకంగా సువార్త ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు అని పౌలు స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, ఇక్కడ ఇంకో మాటను మనం గమనిద్దాం. 2వ పేతురు పత్రికలో ఒక మాట మనం చూద్దాం. 3వ అధ్యాయం 17వ వచనం, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొనిడి. గమనించారా? పేతురు తన సంఘానికి మాట చెబుతూ, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధులు, ఎవరంటే నీతికి విరోధులు, తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును, మొదట ఏ సువార్తను విన్నారో, మొదట ఏ అపోస్తుల సువార్త విన్నారో ఆ సువార్త కాక వేరే వారు వచ్చి సువార్త చెప్పిన వేరే రీతిగా భిన్నమైన సువార్త తప్పుడు సిద్ధాంతాన్ని ప్రకటించిన మీరు వినొద్దు. కడవరికి పౌలుగా మేమే వచ్చి మీకు సువార్త చెప్పిన మీరు నమ్మొద్దు. 3వది పరలోకం నుంచి ఒక దూత వచ్చి చెప్పిన మీరు నమ్మొద్దు అంటూ మీరు నీతి విరోధుల తప్పు బోధ వల్ల తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనుడి. అర్థమైందా? జాగ్రత్తగా చూచుకోమని పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, ఇంకా మనం గమనించినట్లుగా అయితే 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయంలో చదువుదాం. ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైంది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైంది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైన మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధ కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. గమనించారా? సత్య సంబంధమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో మీకు కలిగిన స్థిరమైన మనస్సును కలిగి మీరు ఎరిగినట్లుగైతే సత్యబోధ ఏదో అబద్ధ బోధ ఏదో దొంగ బోధ ఏదో చెడు బోధ ఏదో అనేది మీకు తెలుస్తాయి. చూడండి, మొదట 3వ యోహాను పత్రికలు కూడా ఈ మాటను మనం చదువుదాం. చూడండి, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం
9వ వచనం, నేను సంఘములకు ఒక సంగతి వ్రాసిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న థియోపే మమ్మును ఆటంకపరచట్లేదు. వాడు మమ్మును కూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టు సహోదరుని తానే చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందను. క్రీడ చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొను. ఈ మాట గమనించాలి. మేలు చేయవాడు దేవుని సంబంధం, కీడి చేయవాడు దేవుని చూచినవాడు కాదు. దేమెత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చున్నాం. మా సాక్ష్యము సత్యమైందని నీ వెరుగుదువు. మా సాక్ష్యము సత్యమైందని నీ వెరుగుదు. సత్యమునకు విరోధకరమైన బోధలు లోకములో ఎన్నో ఉన్నాయి. కనుక యేసు దేవుడు కాడని కనుక ఎవరైతే తప్పు బోధ చేస్తారో అటు వారి యొక్క బోధలు వినొద్దు అనేది చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో చూద్దాం. మరియు అబద్ధ ప్రవక్తలు లోకములో ఉండిరి, ప్రజల్లో ఉండిరి. అటువలే మీలో అబద్ధ బోధకులందరూ. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమకు భిన్నాభిప్రాయమును రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్పు దూషింపబడును. వారు అధిక లోబలే కల్పన వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందరు. వారికి పూర్వం నుండి విధింపడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ మందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలించుటకు వారిని అప్పగించును. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనులు సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని అనుసరించిన నోవను మరి 7 కాపాడును. నీతిని అనుసరించిన నోవను మరి 7 కాపాడు. అబద్ధ ప్రవక్తలు లోకంలో ఉన్నారు. వారు అబద్ధ బోధకులుగా ఉన్నారు. వారు భిన్నమైన బోధలు చేసేవారు ఉన్నారు. వారు పోకిరి శాస్త్రాలు చేసేవారు ఉన్నారు. అధిక లోబుల ధన సంపాదన కలిగి ఉన్నారు. కల్పనా వాక్యము చెప్పేవారు ఉన్నారు. స్వలాభం కొరకు సేవ చేసేవారు ఉన్నారు. కనుక వారు తీర్పుకి గురిగా ఉన్నారు. వారి నాశనము కునికదు, నిద్రపోదు. కనుక ఇక్కడ పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే 4:9 వచనంలో, ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాం, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అగును గాక. 2 సార్లు మాట్లాడాడు. 8వ వచనం చివరి భాగంలో కూడా, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మీమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అగును గాక. గమనించినారా? మేము ప్రకటించిన సువార్త గాక. 2వ పర్యాయం మేమే వచ్చి మేము మొదట చెప్పిన సత్యమునకు విరోధకరమైన బోధ చేస్తే మీరు మమ్మును కూడా నమ్మొద్దు. 3వది పరలోకం నుంచి ఒక దూత వచ్చి ఏ బోధ సత్యబోధకి విరోధంగా బోధ చేస్తే వారు కూడా విరోధులు. దేవదూతలు పాపం చేసినప్పుడు వారు కూడా పాతాళం యొక్క బిలములోనికి వెళ్ళిపోయారు. 4 దినాల్లో అందరూ పాపం చేసి సత్య సువార్తను వెనక దుర్బోధన విని వారు మాట వెళ్ళలేని కారణం చేత వారు జలప్రలయం వచ్చి వారిని కొట్టుకుపోయింది. అందరూ నాశనం అయిపోయారు. సత్యబోధన వినలేని వారు అందరూ కూడా తన భార్య, తన 3 కొడుకుల్లో 3 కోడలు 80 మాత్రమే. వారితో పాటు భూమి మీద ఉన్న జీవజంతువులు అన్నీ కూడా రక్షింపబడుతూ వచ్చాయి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, కనుక దేవుని యొక్క ఉగ్రతకు శాపమునకు మనము గురుగా ఉండకూడదు అనేది చూడండి. ఎందుకు ఈ రీతిగా సత్య సువార్తకు విరోధకరమైన బోధలు ఉన్నాయని చూస్తే చూడండి, నా జీవితంతో కూడా దేవుడు ఒకసారి మాట్లాడుతూ కొంతమంది సేవకులతో నేను ఇబ్బంది పడినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటి ప్రభువా, నమ్మిన వారే మోసం చేస్తున్నారు, పంపించిన వాళ్ళే సంఘాలను పాడు చేస్తున్నారు,
అని నేను ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం చదివినప్పుడు చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయం 12వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా గమనించాలి, భేదములు ఆటంకములు కలుగు చేయవారిని కనిపెట్టి ఉండడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోడు. అటువారు మన ప్రభువైన క్రీస్తు కాక తమ కడుపులకే దాసులు. వారి ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపటల మనసులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైంది గనుక మిమ్మల్ని గురించి సంతోషించున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడి విషయమై నిష్కపటలై ఉండవాలని కోరుచున్నారు. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితగత్రొక్కెను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక. గమనించారా? కనుక మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకము, భేదములు, ఆటంకములు కలుగు చేయవని కనిపెట్టమన్నాడు. రెండవది, అట్టి వారిలోని మీరు తొలగిపోవాలి. మూడవది, వారు కడుపుకు దాసులట. వారు ఇంపైన మాటలు చెప్తారు, ఇచ్చకాలు చెప్తారు, నిష్కపటలను మోసం చేస్తారు. మీ విధేయతైతే అందరికీ మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులుగా ఉండాలి. మేలు చేసేవారు దేవుని సంబంధం, కీడి చేసేవారు అపవాది సంబంధము. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినాన్ని మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు కూడా తాను యెరూషలేముకు వెళ్తూ అక్కడున్న సంఘానికి మాట చెప్తూ వచ్చాడు. చూడండి, 8వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేనితో అధ్యక్షునిగా ఉంచునో ఆ యావత్తు మందన గూర్చి మీ మట్టుకు మిమ్ముని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెలుపున తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించి నాకు తెలియను. వారు మందన కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట వీడ్చుకుని పోవని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరి ఉన్నారు. గమనించారా? అపోస్తలుడైన పౌలు ఏంటంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును పాడు చేసేవారు ఎక్కడి నుంచే రారు, సంఘములో నుంచే వస్తారు. వారు ఏం చెప్తారంటే, వారు ఇటువంటి వారు క్రూరమైన తోడేలు, వాళ్ళు మందన కనికరింపరు, మరియు సేవకు సిద్ధపడిన శిష్యత్వం కలిగిన వారిని కూడా వెంట ఈడ్చుకుని పోతారు. వారు సంఘాన్ని ఎన్ని మొక్కలు చేయడానికైనా వారు భయపడరు. చూడండి, పౌలు ఈ రీతిగా చెప్పిన మాటను ఇంకా మనం గమనిస్తే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా చూద్దాం. 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మలు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలో ద్రాక్ష పండ్లను, పల్లేరు చెట్టులో అంజూర పండ్లను కోయిదరా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలము ఫలించును. మంచి చెట్టు కాని ఫలము ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలము ఫలింపనేరదు. మంచి ఫలము ఫలింపును ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, నీవు నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పిదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడనూ ఎరుగను, అక్రమ చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పారు. క్రైస్తవులుగా కనుక చెట్టు మంచిదని దాని పండు మంచిదంట. చెట్టు చెడ్డదైతే ఆ పండు కూడా చెడ్డది. నిజమైన సేవకుడు మంచివాడైతే ఆయన మంచి సేవ చేస్తాడు, మంచి సువార్త చెప్తాడు. తోటి సంఘాన్ని కానీ, విశ్వాసులు కానీ, బంధువులు కానీ, తోటి సేవకులు కానీ, అన్యులు కానీ, శత్రువులు కానీ, ఎవరికే కానీ సేవకుడు అన్యాయం చేయుడు. దొంగ పాస్టర్ ఎవరికైనా అన్యాయం చేయడానికి భయపడడు. కారణం ఏంటంటే, ప్రభు అంటున్నాడు, ప్రభు నీ నామలో బోధ చేస్తుంది, నీళ్ళలు కొట్టాం, అద్భుతాలు చేసామంటే ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. ఒకసారి యేసు ప్రభు వారికి తన శిష్యుడు చెప్పారు, ప్రభా ఎవడో నీ నామలో బోధ చేస్తుందంటే మనకు శత్రువు కానివాడు మనవాడే, అతన్ని మీరు ఆటంకపరచొద్దని చెప్పాడు. ఎవరైనా సువార్త చేయొచ్చు, ఎవరైనా సంఘం కట్టొచ్చు, ఎవరైనా దేవుని సేవ చేయొచ్చు,
కానీ దేవుని సేవ చేస్తానని చెప్పుకునే సేవకుడే కానీ విశ్వాసే కానీ వాళ్ళిద్దరి ద్వారా ఏ సంఘానికి కానీ ఏ విశ్వాసే కానీ అన్యులు కానీ బంధువులు కానీ కులము కానీ ఎవరికే కానీ హాని చేస్తే వారు కీడి చేసిన వారు కనుక అపవాద సంబంధులు. కనుక వారు ఎట్లా వస్తారంటే గొర్రె చర్మలు వేసుకుని వస్తారట. వారి లోపల క్రూరమైన తోడేలట. వారి నోటి ఫలమును బట్టి వారు మంచోలో చెడ్డోలో మీరు చెప్పగలుగుతారట. అయితే ఎవరి మీద కూడా ఇది చెడ్డోలని రాసి ఉండదు కనుక అట్టి వారి విషయంలో మనము ఏ రీతిగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉండాలండి? జాగ్రత్తగా ఉండాలి. కనుక అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని రాస్తూ ఎవరైతే ఆ సత్యబోధకు విరోధంగా ఉంటున్నారో అటువంటి వారు 2 పర్యాయం 8వ వచనం చివరి వచనంలో అతడు శాపగ్రస్తుడగునుగాక. మరి మొదటి అధ్యాయం 8వ వచనం చివరి భాగంలో అతడు శాపగ్రస్తుడాక. రెండోది 9వ వచనం చివరి భాగంలో నీవు ప్రకటించిన ఎడల మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడగునుగాక. గమనించారా? సత్యమునకు విరోధకరమైన బోధను ఇంకా మనం గమనిస్తే కొంతమంది ఎటువంటి వారిని ఏర్పాటు చేస్తారంటే తమ సొంత కులములో కానీ తమ సొంత బంధువులో కానీ తమ సొంత రక్త సంబంధుల్లో కానీ సేవకుల్ని పోగు చేసుకొని వాళ్ళు ఏమి చేస్తారో మనం చూద్దాం. చూడండి, ఫిలోమోను పత్రికలో మనం గమనిస్తే, తీతు పత్రికలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఆ మాటలు చదువుదాం. మొదటి అధ్యాయం 10వ వచనం. అనేకులు విశేషముగా సున్నత సంబంధులను అవిధేయులను వదరబోతులను మోసపుచ్చిన వారినై ఉన్నారు. వారు నోలు మూయింపవలను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దురాభోము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలు అంటే సొంత ఊరు పాస్టర్ ఒకడిట్లను క్రేత్రీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టమృగములను సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోనట్టి గమనించాలి. సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడను లక్ష్యపెట్టక విశ్వాస విషయంలో స్వస్థలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపు. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైంది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు కానీ అసహాయులను అవిధేయులను ప్రతి సత్కార విషయమే భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. అంటే కింద ఏముందంటే ఆయనను ఎరగమనువారు. ఆయన ఎవరో మాకు చెప్పాం. ప్రభు నీ నామను బోధన చేసాం, దేలేలు కొట్టడం, అద్భుతం చేసామంటే ప్రభు అన్నాడు, అక్రమ చేయవాలారా మీరెవరో నాకు తెలియదు. అటువంటి వారు ఎటువంటి వారంటే ఒకటి వారు అవిధేయులట, రెండోది వదరబోతు, మూడోది మోసపుచ్చేవారు, నాలుగోది వారు మోలు ముయించాలి. వారు ఉపదేశించిన వాటిని కూడా తమ దురాభం కొరకు ఆస్తి కొరకు డబ్బు కొరకు లేనిపోనివన్నీ ఉపదేశం చేస్తారట. కుటుంబాలనే పాడు చేస్తారు. చాలామంది సముద్రంలోకి వెళ్ళి వల వేయరు కానీ చెరువులోకి వెళ్ళి వల వేయరు కానీ సంఘములో వలేస్తారు. ఈ 4 కులములో వలేసి ఆ కులములోనే వారిని ముక్కలు చేసి తమ సొంత ఊరు పాస్టర్ గారు వచ్చి అక్కడ సంఘాన్ని ముక్కలు చేస్తారు. చూడండి, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో, అర్థమైన సొంత ఊరిలో సొంత గ్రామములో సొంత ప్రవక్తలలో పాస్టర్లో ఒకడు వచ్చి ఎలా ఉంటారు, ప్రేత్రీలు ఎల్లప్పుడూ అబద్ధాన్ని బోధిస్తారట. దుష్ట మృగములు సోమరులకు తిండిపోతులు, దుష్ట మృగాలు తిండిపోతులు. ఈ సాక్ష్యము నిజమే. వారు సత్యం నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమే స్వస్థలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపు. వారు బ్రతుకుల్లో అబద్ధికులు, దుష్టముఖములు, సోమరులకు తిండిపోతులు, వాళ్ళు సత్యమునకు విరోధంగా కల్పనా కథలు వారు బోధించేవారు ఉంటారు. వారిలో విశ్వాసం ఉండదు. వారు అపవిత్రులు, వారు అసహాయులు, వాళ్ళు అవిశ్వాసులు. వారు ఏది చేసినా అది పవిత్రమైనదిగా ఉండదు.
వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి, వారు దేవుని ఎరుగుమని చెప్పుకొని యేసు ప్రభువు ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా చెట్టు పేరు చెప్పిన పళ్ళు అమ్ముకున్న వాళ్ళుగా సంఘము ముక్క చెక్కలు చేసి ఆ కులములో ఆ వీధిలో ఆ సంఘాన్ని ముక్కలు చేసి ఆ సంఘాన్ని పక్కన ముక్కలు చేసి ఆ సంఘమునే పక్కనే సంఘం పెడతారు. వీళ్ళు ప్రభువుని ఎరగని వారు అంటుంది. చూసారా, మళ్ళీ చదువుతుంది. దేవుని ఎరుగుమని వారు చెప్పుకుందరు కానీ అసహాయులు, అవిధేయులు, ప్రతి సత్కార విషయమే భ్రష్టులై ఉండి తమ క్రియల వలన యేసు ప్రభు మాకు తెలియదు అన్నట్లుగా ఉంటారు. చూడండి, ఇంకా మనం గమనిస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా చూడండి, ఇక్కడ కొన్ని మాటలు రాయబడుతూ వచ్చాయి. చూడండి, భక్తుడు ఈ మాట చెప్తూ ఏం చెప్పాడు చూడండి, 23వ వచనం. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి, గమనించాలి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకే గొప్ప సూచిక్రియలను మహత్కార్యములను కనపరచుదురు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవడైనా ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలా కనబడను అలాగే మనుష్య కుమారుడు రాకడ నుండెను. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగోను. గమనించారా, అబద్ధపు ప్రవక్తలు వస్తారట, అబద్ధపు క్రీస్తు, అబద్ధపు దేవుడిని నేనే, ఇంకే దేవుడు లేడు అని యేసు ప్రభువారు పేరు పెట్టుకుని కూడా వాళ్ళు మన మధ్యకి వచ్చి మనల్ని మోసపుచ్చేవారుగా ఉంటారు అనేది ఇక్కడ స్పష్టముగా తెలియజేస్తారు. చూడండి, 24:10 వచనం. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు. అక్రమం విస్తరించిన చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడు రక్షింపబడు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతా ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చను. గమనించారా, ప్రభు రాకడ దినాలకు కూడా అబద్ధ ప్రవక్తలు వస్తారు. రెండోది అబద్ధపు క్రీస్తులు వస్తారు. నేనే దేవుడును, నేనే మెస్సేను, నేనే యేసు ప్రభువారిని అని చెప్పి వారు భూమి మీద ఆకాశం మీద వారు అద్భుతాలు చేసేవారుగా ఉంటారు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దినాల్లో కూడా, ఆయన రాకడ దినాల్లో కూడా మనం గమనించినట్లయితే మరి అపవాది ఎలాగ వచ్చి వాడు పని చేస్తాడో మనం చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించి వారిని లెక్కబెట్టుము. అంటే దేవుని ఆలయమును బలిపీఠమును అందులో పూజించు వారిని కొలత వేయమని అర్థం. ఆలయమునకు వెలిపిట ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకి ఇవ్వండి. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాళ్ళతో తొక్కెదరు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చుదను. వారు గోనె పట్ట కట్టుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లు దీపస్తంభమున ఉన్నారు. ఎవడైనా వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువును దహించివేయి. కనుక ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల అలాగన వాడు చంపబడును. తాము ప్రవచింప దినములు వర్షము కురవకుండా ఆకాశం మూయుటకు వారికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా వారు నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగులుతో భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధం నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపెను. వారి శవములు ఆ పట్టణపు సంత వీధిలో పడి నిండును. వానికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తు అని పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడును. గమనించారా? కానీ ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇద్దరు
ప్రవక్తలు వస్తారు. వీరిద్దరూ 2 ఒలీవ చెట్లు దీపస్తంభం ఉన్నారు. వీరిద్దరూ ఎవరు అంటే 3వ వచనంలో, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచిస్తారు. అపవాదు వచ్చి కనుక ఏలియా ఆనోకనని లేదా ఏలియా మోషే అని చాలామంది భక్తులు చెప్తారు. కనుక వీరితో యుద్ధం చేసి వారిని చంపివేసినప్పుడు కనుక వారు 3వ దినాన వారు లేచి పరలోకంలో ప్రవేశిస్తున్నట్లుగా చూడండి. 9వ వచనం, మరియు ప్రజలకును వంశములకును ఆయా భాష మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవమును చూచుచు వారి శవములను సంత వీధిలో పెట్టనీరు, సమాధిలో పెట్టనీరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతిని చూచి సంతోషించుచు ఉత్సాహించుచు, గమనించండి, ఒకరినొకడు కట్నం పంపుకొందురు. అయితే ఆ 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగింది. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పిట వారు విని మేఘారులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోచుండగా వారు శత్రులు వారిని చూచిరి. ఆ గడియలోని గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయింది. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవునిని మహిమపరిచింది. అపవాది వచ్చి వాళ్ళు అనేకమైన ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏలియా ఆనోకు వచ్చి వారు సత్యసువార్త చెప్పినప్పుడు సాతానికి వారికి యుద్ధం జరిగినప్పుడు సాతాను వాళ్ళు చంపినప్పుడు 3.5 దినాల వరకు కూడా వారి శవములు భూమి మీద ఉంటాయి. తర్వాత దేవుని ఆత్మ వచ్చి వారిని పరలోకాన్ని తీసుకెళ్ళడం వారందరూ కళ్ళారా చూస్తారు. తమ శత్రువులు చనిపోయిన అపవాది, అబద్ధ బోధకులు, అబద్ధపు క్రైస్తవులు, అబద్ధపు విశ్వాసులు, అబద్ధపు సేవకులు కట్నాలు పంపుకుంటారు, కానుకలు పంపుకుంటారు, సంతోషిస్తారు, పండుగ చేసుకుంటారు. కానీ వారు చనిపోయిన వారు ఏలియా ఆనోకు లేచి పరలోకానికి వెళ్ళడము అనేకులు కళ్ళారా చూసి వారు దేవుణ్ణి మిగిలిన వారందరూ భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరుస్తారు. గనుక ప్రియ సహోదరి, ఏలియా ఆనోకు ఎలాగ వచ్చి వారు పరలోక రాజ్యానికి భూమి మీద చనిపోయి దేహంతో చనిపోయి ఎలాగ పరలోకానికి వెళ్ళారో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో మనం గమనిస్తే ఆయన ఎలాగ రాబోతున్నాడని ఇక్కడ రాయబడి మనం చూస్తే చూడండి 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములో కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాచకులుగాను చేసును. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు. ప్రతి నేత్రమైన చూచును. ఆయన ప్రక్కన పొడిచిన వారును చూచుదురు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందరు. ఇదే విషయాన్ని మనం గమనిస్తే చూడండి 22వ అధ్యాయం 11వ వచనంలో కూడా మన 11వ వచనం, అన్యాయము చేయవాడు ఇంకనే అన్యాయము చేయను, అపవిత్రుడైన వాడు ఇంకన అపవిత్రుడిగానే ఉండేము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడు ఉండనేము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండనేము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున సిద్ధపరిచిన ప్రతి వానికిచ్చుటకు వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడు, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రమును ఉతుక్కున్న వారు ధన్యులు. కుక్కలను అంటే సేవకులు, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలిపుట ఉందురు. కుక్కలు అంటే యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో ఉంది. వాళ్ళు ఎవరంటే ఆయనకి విరోధకరంగా సేవ చేసిన వారు సేవకుల్ని కుక్కలు అని అక్కడ భక్తుడు తిండికి ఆతృత, కుక్క తిండికి ఆతృత పడినట్లుగా ఇట్టి వారందరూ కూడా నరకపాతులు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు జీవగ్రంథమందు పేరు రాయబడిన దేవుని సేవకులను, జీవగ్రంథమందు పేరు రాయబడిన పరిశుద్ధులు మాత్రమే
పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. తప్పుడు బోధకులు, తప్పుడు విశ్వాసులు, ఆయనకి విరోధంగా జీవించిన నామకార్థ క్రైస్తవులు, ఆయనకి సేవను పాడు చేసిన వారు ఎవరే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళరు. ప్రియా సహోదరి సహోదరుడా, ముగ్గురు ఉన్నారు. ఒకరు అబద్ధ ప్రవక్త, 2 దొంగ విశ్వాసులు, 3 దొంగ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు. ఈ ముగ్గురుగా నువ్వు ఉంటే నరకపాత్రుడివి. ఆయన చేత పిలువబడిన సేవకుడిగా ఉంటే, ఆయన రక్తంలో కడగబడిన నిజమైన విశ్వాసం ఉంటే, మీ ఇరువురు పేరు జీవగ్రంథం మందు ఉంటే, నువ్వు సత్యాన్ని బోధించి సత్యంలో ఎస్తేర్ని సిద్ధపరిచినట్లుగా నువ్వు సంఘాన్ని సిద్ధపరిచి అనేకల్ని పరలోకం సిద్ధపరిచేవాడిగా ఉంటే నీవు నీ సంఘము పరలోకంకి వెళ్తావి. నీవు సంఘంలో వలవేసి సంఘాన్ని ముక్కలు చేసి ఆ అబద్ధాన్ని న్యాయముగా చేసి సంఘంలో కలహాలు పెట్టి కనుక అబద్ధ ప్రవక్తలుగా నువ్వు ప్రవర్తించినట్లుగైతే, కనుక ప్రభు అన్నట్లుగైతే, కనుక నీ నామలో బోధ చేసావంటే ప్రభు మీరెవరో నాకు అక్రమ చేయవాళ్ళారా నిద్రను తొలగిపోండి. కనుక నరకం కావాలా ఈ ముగ్గురికి, పరలోకం కావాలా? అన్నిటిలైన మా ప్రియ దేశీయులు ప్రపంచంలో దేశంలో ఉన్న మారు మీ జీవితంలో ఈ లోకంలో సృష్టికర్తన దేవుడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభువు. ఆయన రక్తంలో నువ్వు కడగబడితే నిత్య రాజ్యం. ఆయన్ని విరోధము యేసు ప్రభువు లోకంలో ఎవరిని పూజించినా అగ్ని ఆరదు, పురుగు చావు. నరకం కావాలా, పరలోకం కావాలా? ఏది కావాలో నీవే తెచ్చు. ఆయన విరోధంగా ఉన్న ముగ్గురు వల్ల జీవిస్తావా? ఆయనకి ఇష్టకరంగా ఉన్న నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసం ఉండి మోక్షాన్ని సంపాదించుకుంటావో తెలుసు. ప్రభువు రాబోతున్నాడు. ఆయనకంటే ముందుగా ఏలియా ఆనోకు వచ్చి సత్య సువార్తను ప్రకటించి వారు ప్రభు కొరకు హతసాక్షులు చేయబడి ఈ మట్టి దేహాన్ని విడిచిపెట్టి వారు పరలోకానికి వెళ్ళడము అనేకులు కళ్ళారు చూసి దేవుని మహిమపరుస్తారు. కనుక నువ్వు మహిమపరుస్తున్నావా? రాయబడిన ప్రకారంగా దేవుని నామానికి అవమానకరమైన సేవ చేస్తున్నావా? దేవునికి ఒక అవమానకరమైన విశ్వాసంగా బతుకుతున్నావా? ఆయనకి అవమానకరమైన క్రైస్తవుడిగా బతుకుతున్నావా? ఇదే మిక్కిన అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసు ప్రభువు వారిని ఇంకా ఎరగపోతే ఆయన రక్తము ద్వారానే నీ పాపక్షమాపణ, ఆయన ద్వారానే మోక్షం. యేసు చెప్పు, నేనే మార్గము సత్యము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి ఏ మార్గము ద్వారా, ఏ నామము ద్వారా, ఆకాశము క్రింద నీబడిన ఈ నామమునే రక్షణ తప్ప ఈ లోకములో ఏ నామములో నీకు రక్షణ, పరలోక రాజ్యము లేదు. నరకం కావాలా, పరలోకం కావాలో, ఏది కావాలో తెలుసుకో. జీముగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు ఉన్నారు. నీ ఏర్పాట్లో ఉన్న నమ్మకమైన సేవకులను, నమ్మకమైన పరిశుద్ధుల్ని రాజ్యం కూడా సిద్ధపరచు. నీకు విరోధంగా సేవ చేస్తున్న సేవకులని చెప్పుకొని, విశ్వాసాలను చెప్పుకొని, నామకార్థ క్రైస్తవులని చెప్పుకొని, అయా నాయనా మాకు దేవులు దేవతలు ఉన్నారని చెప్పుకొని, నిన్ను ఎరువుక నరకానికి పోయిన వారిని కూడా రక్షించమని, నీ రాజ్యం కొరకే అట్టివారిలో నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించి పరలోక రాజ్యం సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం, తాను ప్రేమించు వారికి యెహోవా యిరే అనే యూట్యూబ్లో ఉన్న ఒక లైవ్లో ఉన్న ప్రతి బిడ్డకును తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. కృపకాలములో. అందరికీ ప్రైజ్ ది లార్డ్.